ఈరోజు నేను చేపలు ఫ్రై చేస్తున్నాను. దానికి ఒక 1/2 కిలో వరకు చేపలు తీసుకున్నానండి. ఇదిగోండి శుభ్రంగా క్లీన్ చేసి ఇలాగా ఒక జల్లెడ గిన్నె పెట్టుకున్నాను. ఉన్న వాటర్ కూడా మొత్తం పోతాయి. ఇప్పుడు నేను ఫ్రైకి కావాల్సిన వాటికి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు అది తీయటం నేను చూపించడం మర్చిపోయాను. ఏమేమి వేసానో నేను ఇప్పుడు చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ, కారం, ఉప్పు, గరం మసాలా, నిమ్మకాయ వేసి బాగా మిక్స్ చేశానండి అల్లం పేస్ట్లో. ఇప్పుడు వీటిని చేపలకి ఇలాగా పట్టిస్తాను. పట్టించి బాగా చేపలకి బాగా పట్టేలాగా మనం కలపాలి ఫ్రెండ్స్. ఈ పేస్ట్ అంతా చేపలకు బాగా పట్టాలి. ఓకేనా? ఇదిగండి. పెరుగు వేసుకోకూడదు. పెరుగులు ఏమి వద్దు, మామూలుగా ఇలా చేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా చేపలని ఇలా చేపలకి చక్కగా పట్టించుకొని మనం డీప్ ఫ్రై కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. చక్కగా ఒక అట్ల ప్యాన్ మీద నూనె వేసుకొని ఎలా కాల్చాలో చూపిస్తాను. ఇలా కలుపుకొని మనం ఒక 1/2 అవర్ అనేది మ్యారినేట్ చేసుకోవాలి చేపని. చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకోండి. మీరు కూడా ఆయిల్ తక్కువగా వేసుకొని చేసుకునే ఫ్రై ఫ్రెండ్స్. ఇది క్రిస్పీగా కొంచెం బాగుంటుంది. ఫ్రై కాబట్టి పొట్టలా కోపించాము ఫ్రెండ్స్. ఇలా బాగా పట్టించుకోండి. కొంచెం సన్నగా కోపించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను చేసే ప్రతి వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌజన్య సౌజీ వంటలు ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిపోయిన పేస్ట్ని మనం దీన్ని చికెన్ గ్రేవీలో ఫిష్ పులుసులో కూడా వాడుకోవచ్చు. ఫిష్ కర్రీ కూడా చూపిస్తుంది. ఫిష్ కర్రీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వాళ్ళకి ఫిష్ ఫ్రై ఒకటే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగ మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రెండ్స్ ఒక 1/2 అవర్ ఇప్పుడు ఇవి మ్యాగ్నెట్ చేశాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకుందాము. ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ముక్క వేయించుకుందాము. ఆయిల్ కాగేదాకా వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ కాగింది. మనం ఒక్కొక్క పీస్ వేసుకుంటే జాగ్రత్తగా వేయగానే తిప్పకూడదండి. కొంచెం బాగా వేగినాక ఇవ్వండి ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా కాగినాక మళ్ళీ మనం ఒకటి టర్న్ చేసుకోవాలి. అమ్మటే టర్న్ చేసుకోవాలి. తిప్పితే నాకు మొక్క విరిగిపోతుంది. నేను మళ్ళీ అదొక 5 మినిట్స్ వేగినాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. మొక్కని టర్న్ పెట్టడానికి ఇటువైపుకి చూడండి చక్కగా వేయండి. ఒక సైడ్ కూడా మనకి ఇలాగే వేగాలి. అప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో అస్సలు అక్కర్లేదు, చాలా బాగుంటుంది. చాలా ఫ్రై ఫ్రెండ్స్. ఇది చూడండి అలా ఒక్కొక్క ముక్క మనం జాగ్రత్తగా వేయించుకోవటమే. చూసారు కదా, నా వీడియోస్ మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సౌజన్య సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది. దయచేసి బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ చూడండి. ఏం లేదు అక్కడ చెప్పేది వెళ్ళు.